కూడికకు ఇచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లోనికి వెళ్ళాం. మహోన్నతుడా మా తండ్రి, ఈ సంకల్పంలో భాగంగా మీరు మమ్మల్ని సృష్టించారు తండ్రి. మీ పిల్లలు మిమ్మల్ని ఎరగని వారుగా ఉన్న పరిస్థితుల్లో మీ పిల్లలకు మీ మాటలు చెప్పాలని, మీ మనసు తెలియాలని ఎన్నో మాటలు రాయించారు. దానిలో భాగంగా మీ పిల్లలకు ఈ దినాన మీ కష్టాన్ని చెప్పాలని ఆశపడుతున్నాం. వినడానికి మీ పిల్లలు వచ్చారు తండ్రి, సహాయం చేయండి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మీరు ఈ గ్రామానికి సుమారు 2006లో ఒకసారి రావడం జరిగింది. ఇకపోతే ఈ గ్రామంకి నాకు నా జీవితంలో గుర్తుండిపోయే కొన్ని సంఘటనలు ఈ గ్రామంలో జరిగాయండి. నా చిన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నేను తప్పిపోయానండి. బాగా చిన్నప్పుడు ఆ సంఘటన ఈ ఊరు పేరు వినగానే లేక ఈ ఊరు చూడగానే నాకు ఎప్పుడు గుర్తొస్తుందండి. చిన్నప్పుడు తగ్గిపోయాను నేను. దేవుళ్ళో సెట్ అయిన తర్వాత మీ మధ్యకి రావడం అనేది దేవుని సంకల్పంలో భాగంగా నేను భావిస్తున్నాను. ప్రియమైన వారులారా, దేవుని కష్టం మనిషికి తెలుసా? ఇదొక వినూత్నమైన అంశం అండి. వివేచన పరులని ఆలోచింపచేసే పదం మాట. దేవుడు ఏంటి? దేవునికి కష్టం ఏంటి? దేవుని కష్టం ఏంటి? మనిషికి తెలుసా ఏంటి? మనిషికి ఎందుకు తెలియాలి? సహజంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయండి. అవ్వాలి, ఆలోచించాలి అనే ఉద్దేశంతో దేవుని కష్టం మనిషికి తెలుసా అనే ప్రశ్నతో మీ ముందుకు ఈ సభను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలకు కన్వీనర్ మీకు తెలుసు, సిహెచ్ యోహాన్ గారు మరియు వాళ్ళ తమ్ముడు యేసేపు గారు. నిజంగానండి ఇలాంటి అంశాలతో దేవుని జ్ఞానాన్ని చెప్పించాలని లేకపోతే వినాలి అని ఆలోచించేవారు నేటి సమాజంలో లేరండి, కనిపించరండి. ఎందుకంటే ఇలాంటి అంశాన్ని మీరు ఇదే మొదటిసారి చూద్దాం. ఎందుకంటే దేవుడు అంటే ఏదో మనుషుల కష్టాలు తీర్చేవాడు అనే కోణంలోనే ఈనాడు సమాజం ఆలోచిస్తుంది. ఈనాడు సేవకులు అనేవారు కూడా అదే పద్ధతిలో దేవుణ్ణి ఈ సమాజానికి చూపిస్తున్నారు. ఎందుకంటేనండి చర్చిలకు కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయాలకు వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా కష్టాలు చెప్పుకోవడానికే దేవుడి దగ్గరికి వెళ్తారు. చర్చిల్లో అయితే విశేషంగా ప్రార్థన అవసరతలని రాసి
చేసి మరి ప్రార్థించమని వేడుకుంటారు. అంటే దేవుడికి మన కష్టాలు చెప్పుకోవాలి, మన కష్టాలు దేవుడు వినాలి, వాటిని తీర్చాలి అనేది దేవుడి మీద ఈనాడు మనిషికున్న అభిప్రాయం. అయితే దేవుని కష్టం మనిషికి తెలుసా అనేది మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చండి. ఎందుకంటే ఇలాంటి మాటలు పెట్టారు, ఇలాంటి టైటిల్ పెట్టారు, ఇలా దేవుడి కష్టం తెలియాలా అనిపించాలండి మీకు. మేమేదో అందరూ చెప్పేది చెబితే అందరూ మమ్మల్ని స్వీకరించరను మా సొంత జ్ఞానంతో ఇది పెట్టలేదండి, ఈ టైటిల్ పెట్టలేదు. మా సొంత జ్ఞానాన్ని మీకు చెప్పడానికి మేము రాలేదు అనేది మీరు ముందు తెలుసుకోవాలి. దేవుడు రాయించిన కాబట్టి మీరు ప్రార్థన అవసరతలని ఒక పేపర్ మీద రాయిస్తారు. 66 పుస్తకాలుగా సుమారు 1029 పేజీలుగా మనం చేతుల్లో ఉన్న ఈ గ్రంథం దేవుడు రాయించింది. అది దేవుడు మనం తెలుసుకోవాలని రాయించింది అని మనం మర్చిపోకూడదు. మనకి తెలియాలి లేక దేవుడు మనకి చెప్పాలి అనుకున్నది అని మనం మర్చిపోకూడదు. అలా రాయబడిన మొదటి గ్రంథమే ఆదికాండం అండి. మొదటి గ్రంథాన్ని, మొదటి అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే దేవుడు తన పని కోసం, తన కష్టం కోసం చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అని అంటే మొదటగా మనకి తన కష్టం తెలియాలి అని అనుకుంటున్నాడు దేవుడు. తన కష్టాల గురించే తన గురించి తను రాయించిన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకంలోనే, మొట్టమొదటి పేజీలోనే, మొట్టమొదటి వచనంలోనే దేవుడు చేసిన పనిని వివరిస్తున్నట్టు, రాయిస్తున్నట్టు మనం చూడగలం. పని అంటే కష్టపడ్డాడు. అంటే దేవుడు మొదటలోనే తన కష్టాల గురించి చెప్పాలని అనుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఒక మాటను ఆలోచిద్దామండి. యేసుప్రభువారు కూడా ఒక మాట మాట్లాడారండి. ఏంటో తెలుసండి, మనకి చాలా అవసరాలు ఉంటాయండి, మనకి చాలా ఇబ్బందులు ఉంటాయండి, అవన్నీ పక్కన పెట్టండి, వాటి కోసం ఆలోచించకండి అని చెబుతూ ఆయన ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మొదట దేవుని నీతిని, మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. మొదట మీ కొరకు మీరు ఆలోచించకండి. మీరు ఏదో దేవుడికి చెప్పాలి అని అనుకోకండి. మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి అని యేసుక్రీస్తు చెప్పాడండి. ఇప్పుడు ఆదికాండం ప్రారంభ గ్రంథం అయితే అందులో ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు తన కష్టాల గురించి చెబుతున్నాడు. మొదటగా అంటే ఆలోచించండి, మొదటగా ఆయన గురించి మనకు తెలియాలి, ఆయన పడిన కష్టం మనకు తెలియాలి అనేది ఆయన ఆలోచన, ఆయన మనస్సు అని మనకు అర్థమవుతుంది. చాలా ప్రాథమికంగా ఆలోచిస్తే మనుషులండి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారే కానీ దేవుడి కోసం ఆలోచించేవారు నేటి సమాజంలో కొరువైపోయారండి. అందుకేనండి బైబిల్లో తన మనస్సుని దేవుడు రాయించిన మనుషులకు అది అర్థం కావట్లేదు, అర్థం కాకుండా పోతుంది. ఈరోజు మనం ఆలోచిద్దాం, మీరు ఆలోచిద్దురు కానీ. కాబట్టి ప్రారంభంలో దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రారంభంలోనండి, ప్రారంభంలో దేవుడు పని చేశాడు, ప్రారంభంలోనే పని చేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రారంభంలోనే దేవుడు పని చేసినట్టుగా ఉంది ప్రారంభ వచనంలో అని చెబుతూనండి. మనకి మీ బైబిల్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనండి పేరా డివైడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటది. మొదట 1 నుండి 6 వచనాలు ఒక పేరా కింద ఉంటుంది.
తర్వాత 7వ వచనం నుండి 2వ దినం 2వ పేరాగా ఉంటుంది, 3వ దినం 3వ పేరాగా ఉంటుంది, 4వ దినం 4వ పేరాగా ఉంటుంది. అంటే దేవుడు సృజించిన పని, ఆయా దినాల్లో సృజించిన పనిని 1వ దినం 2వ దినం 3వ దినం 4వ దినం 5వ దినం 6వ దినం అని రాస్తూ ప్రతిదాన్ని ఒక పేరా కింద రాస్తున్నాడండి. మనకు విభజించినట్టుగా మనం చూడగలం బైబిల్లో. అయితే ఆ పేర చివరిలో ఒకటి ఉంటుందండి, ఒక మాట ఉంటుంటుంది, ఉదయమును అస్తమయమును కలుగగా ఒక దినమాయను అని ఉంటుందండి. మొదటి పేరాలో చివరిన. 2వ పేరాలో నుండి చివరిలో ఉదయమును అస్తమయమును కలుగగా 2వ దినమాయను. 3వ పేరాలో చివరిలో ముగింపులో ఉదయమును అస్తమయమును కలుగ్గా 3వ దినమాయని. ఇలా 6 దినాలు దేవుడు పని చేసినట్టుగా మనం చూడగలం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం ఆలోచిద్దామండి, ఆలోచించాలి. ఉదయమును అస్తమయమును కలగా 1వ దినమాయను, అలా 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను, 6వ దినమాయను. తరువాత 7వ దినమున పని మాని అని ఉంటుందండి. ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే 7వ దినములాగా సంపూర్తి చేయబడును అని ఉంటుందండి. ఏమండి? అదే నిర్గమాకాండంలో 31వ అధ్యాయం 17వ వచనం చూస్తే 7వ దినమున పని మాని అని ఉంటుందండి. ఈ మాటలను దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఉదయమును అస్తమయమును కలగ్గా 1వ దినమాయను, ఉదయమును అస్తమయమును కలగ్గా 2వ దినమాయను, ఉదయమును అస్తమయమును కలగ్గా 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను, 6వ దినమాయను. అంటే దేవుడు 6 దినాలు కంటిన్యూగా రాత్రి పగలు పని చేసినట్టుగా మనకు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. ఏమంటే మనం పని చేస్తేనండి ఒక విషయాన్ని గమనించాలి. మనం పొద్దుట తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంకాలం తింటాం, పగలు పని చేస్తాం, రాత్రి పడుకుంటాం. ఒకవేళ నైట్ కూడా పని చేసినా ఒకరోజు నైట్ పని చేస్తారు, 2వ రోజు నైట్ పని చేయరు, లేకపోతే పగలు పని చేయలేరు. కానీ దేవుడు 1వ రోజు 2వ రోజు 3వ రోజు రాత్రి పగలు పని చేసినట్టుగా, కష్టపడినట్టుగా మనం ఇక్కడ రాయబడిన సందర్భాలను బట్టి ఆలోచించవచ్చు. ఎవరి కోసం చేశాడో తెలిసిన పని మన కోసమేనండి. మనకు అవసరమైన ప్రతి దాన్ని చేశాడండి. ఏమండి, మీరు అనుకోవచ్చండి, దేవుడు ఏంటండి చాలా సింపుల్గా చేసేసి ఉంటాడండి, దేవుడు కాదండి ఆయన ఏంటండి చాలా సింపుల్గా చేసేసాడు అని మీరు అనుకోవచ్చండి. అది పొరపాటు అండి. ఎందుకంటేనండి, కలుగుగాక అంటే వెలుగు కలుగుగాకని కలగగానే వెలుగు కలిగును, వెలుగులకు పగలనియు రాత్రికి చీకటికి రాత్రనియు పేరు పెట్టును అని ఉంటుందండి. 2వ దినాన ఆకాశ జలముల మధ్య విశాలము కలుగును గాక అని పలికాడండి. 3వ దినాన ఆరిన నేల, ఆ ఆరిన నేల మీద గడ్డి చెట్లు మొలవాలని ఆజ్ఞాపించాడు. 4వ దినాన సూర్య చంద్రుల్ని చేశాడు. 5వ దినాన జంతువుల్ని, ఆకాశ జలచరాల్ని, ఆకాశ పక్షుల్ని చేసినట్టుగా మనం చూడగలం. 5వ దినాన జంతువులు చేసినట్టుగా మనం చూడగలం. 6వ దినాన మనిషిని చేసినట్టుగా మనం చూడగలం. ఏమంటే ఇవన్నీ కలుగుగాక కలుగుగాక అన్నట్టుగా మనం చూడగలం అండి. ఇక్కడ మీరు అనుకోవచ్చండి, కలుగుగాక కలుగుగాక అని అంటే మనం ఆలోచించాలి. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే, నేటి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, చాలా సింపుల్గా దేవుడు మాటతో కలిగించేసాడు అని అనుకుంటున్నారు. ఇలా చిన్న మాటని దేవుడు అంతే రాయించాడండి. నిజంగానండి, దేవుడు చేసిన ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథాలకు ఈ లోకమైనను సరిపోదు. ఈ లోకమైన సరిపోదండి. కేవలం మాట ద్వారా కలిగించాడు, నిజమే అది. కానీ మీరు అనుకున్నట్టుగా చాలా సింపుల్గా అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటేనండి,
సింపుల్గా అక్కడ మాట్లాడిన మాటలకి ఉదయమును అస్తమయము అయిపోద్దా? అవునండి. మీరు ఈ మాట చూసి మనం ముందుకెళ్ళండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 17వ వచనం. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని. 7వ దినమున పని మాని మాట అంటున్నాడండి. మాట అంటే ఇక్కడ ఆ మాటని ఏమని చెప్తున్నాడండి? పని అంటున్నాడండి. అంటే మాటతో ఇంకేదో ముడిపడి ఉంది. పని అంటున్నాడండి. మాటతో చేశాడు, కానీ మళ్ళీ పని మాని అంటున్నాడండి. 7వ దినమున పని మాని అంటే 6 దినాలు పని మానలేదు. ఎప్పుడెప్పుడు మానలేదు? ఉదయం మానలేదు, అస్తమయం కూడా మానలేదు. మీరు ఏంటంటే అక్కడ కొంతవరకే రాయబడ్డాయండి బైబిల్లో. నిజంగానండి ఎన్ని సృజించాడండి దేవుడు. ఎన్ని మొక్కలు, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళండి, ఎన్ని పువ్వులు, ఎన్ని జంతువులు, ఎన్ని చేపలు, ఎన్ని నక్షత్రాలండి. ఒకటా రెండా? అంటే ఫలానా మొక్క కలుగుగాక అని దేవుడు అన్నాడు అనుకుందండి. బెండకాయ మొక్క కలుగుగాక అన్నాడు అండి. అనాలి కదండి. మరి ఆ బెండకాయ ఎంత ఉండాలో ఎలా ఉండాలో కూడా దేవుడు అనాలి. అన్నాడండి. అవన్నీ అన్నాడు. అవన్నీ రాయించలేదు. అవన్నీ తక్కిన గ్రంథాల్లో వివరించాడండి. బెండకాయ కలుగ్గాక, వంకాయ కలుగ్గాక, టమాటా కలుగ్గాక, మామిడికాయ కలుగ్గాక, అంటే ఆనపకాయ కలుగ్గాక ఇలా అన్నాడు అనుకోండి. ఒకసారి మనం అనుకుంది ఇవన్నీ కలుగ్గాక కలుగ్గాక అన్నాడు అనుకోండి. కష్టమో సుఖమో చెప్పండి? కష్టమండి. వంకాయలు బెండకాయలు అమ్ముకుని వెళ్తుంటుంటాడు బొట్లు వేసుకుని తట్లో. మరి కష్టపడుతున్నాడా సుఖపడుతున్నాడా చెప్పాలి? వంకాయలు టమాటాలు బెండకాయలు అంటూ అరుస్తూ ఉంటుంటాడండి. అయితే నిజంగా ఆడు గంపలు ఎన్ని మహా ఉంటే ఎన్ని కాయగూరలు ఉంటాయండి? ఒక 4-5 రకాలు ఉంటాయి. భూమి మీద ఎన్ని రకాల కాయగూరలు ఉన్నాయో ఆలోచించండి. కాయగూరలు ఏంటండి బాబు, మళ్ళీ ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూర, ఎన్ని కూర, మళ్ళీ కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర. ఎందులోకి మరి? కూరలు వేసుకోవడానికి. కూరలో ఫ్లేవర్ కావాలి కదండి, వాసన కావాలా? మళ్ళీ వాసన పౌడర్ లేకపోతే మీకు నచ్చదు. మళ్ళీ అందులో పచ్చిమిరపకాయలు ఏమంటే అందులోకి పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఉల్లిపాయలు. మళ్ళీ ఇవన్నీ చేస్తున్న దేవుడు ప్రతిదానికి చిన్న ముచ్చుకుండాలి. ఎందుకంటే తెంపితే వచ్చేయాలి. ప్రతిదీ కాయ పండిపోగానే పడిపోవాలి. అంటే చెట్టు చిటారు కొమ్మలు ఉంటాయండి కొన్ని, కోయగలరా మీరు? కోయలేరు. కానీ అది పండిపోగానే ఏమైపోద్ది? రాలిపోద్ది. ఎందుకంటే పండిపోయిన తర్వాత నీకు అవసరం. మళ్ళీ ప్రతిదాన్ని ఏం చేశాడో తెలుసండి? ఇవన్నీ దేవుడు చేశాడండి. ప్రకృతిలో మనిషి అనుభవిస్తున్న ప్రతిదాన్ని దేవుడే చేశాడండి. మీరు ఇది అంగీకరించి తీరాలి. ఎందుకంటేనండి ప్రతిదీ నేలలోనే మొలుస్తాయి. మీరు ఇక్కడే టమాటా మొక్క వేయండి, పచ్చిమిరపకాయ మొక్క వేయండి, రెండూ మొలుస్తాయండి. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. రెండూ పచ్చగానే ఉంటాయి. ఎవరు మొలిపిస్తున్నారు? మళ్ళీ ప్రతిదానికి కవర్ అండి. ఉల్లిపాయకు కూడా, మన కూరలు వేసుకునే ఉల్లిపాయకు కూడానండి పల్లచటి తొక్క ఉంటుందండి. నారింజకాయకు ఒక తొక్క, కమలా పండుకు ఒక తొక్క. మళ్ళీ వాటికి కలర్స్ వేరండి, రంగులు. మళ్ళీ రంగులు ఎలా ఉంటాయండి? మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మొక్కలు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఎందుకంటే పచ్చగా కనిపించాలి. పచ్చగా చూస్తే నిజంగా మనం పట్టణంలో నుంచి అండి పల్లెటూరుకి వెళ్ళామనుకోండి, కనుచూపు మేర పొలాలు కనిపిస్తుంటేనండి ఆ పచ్చదనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అప్పుడు మనకు అర్థమవుతుంటుందండి. ఇలా పచ్చగా ఉండేలా చేశాడండి. ఇంకానండి మీకు దేవుని పని ఈజీగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ వేరుశెనగ గుళ్ళండి. వేరుశెనగ గుళ్ళు అండి చాలా విచిత్రం అండి.
ఎందుకంటేనండి ఏరుశనగ గుళ్ళు మనం ఇలా జస్ట్ ఇలా నలుపుకుని ఇలా నోట్లో వేసుకుంటాం అంతే. వాటి వెనకాల ఉన్న చరిత్ర ఎలాంటిది అనుకుంటున్నారు? చాలా వండర్ అండి. వేరుశనగ గుళ్ళు కావాలనుకోండి, మళ్ళీ మనకి వేరుశనగ గుళ్ళు మొక్క రావాలి. మొక్క రావాలంటే ఏం చేయాలి? వేరుశనగ గుళ్ళు ఏం చేస్తారంటే, వేరుశనగ గుళ్ళు దేంట్లో ఉంటాయండి? పెట్టిలో ఉంటాయండి. అది మర్చిపోకూడదు. పెట్టి చిన్న బాక్స్ ఉంటుందండి, దొలకలా ఉంటుంది, అది పగల కొడితే. మళ్ళీ దానికి డిజైన్ ఉంటుందండి. ఏదో బంగారం మీరు ఏదైనా చెత్తమానాలు ఏమైనా చేయించారు అనుకోండి, డిప్పలాగా డిజైన్ చేస్తాడు చూసారా కవసాలు, అలా డొక్కలు ఉంటాయండి, కొంచెం లొట్టలుగా డిజైన్ అది. ఆ డిజైన్లో వేరుశనగ గుళ్ళు ఉంటాయి. పగలగొడేస్తాడండి రైతు. పగలగొడేసిన తర్వాత భూమిలో చల్లేస్తాడండి. ఏం చేశాడంటే పెట్టి తీసేసాడా? పెట్టి తీసి ఎక్కడ పడేస్తాడు? పక్కన పడేస్తారు. మీరు చిన్నప్పుడు కూడా పెట్టి పగలగొట్టి ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. పెట్టి మళ్ళీ పగలగొడితే పగిలిపోతుంది. సింపుల్గా చాలా ఉండదు, కానీ సీల్ వేస్తుంటుంది. సీల్ కనపడదు. ఆ సీల్ జస్ట్ మళ్ళీ మీరు ఏం కష్టపడవసరం లేదు, జస్ట్ ఇలా అన్నారంటే పగిలిపోద్ది. ఎందుకంటే ఈజీ, సింపుల్గా. మళ్ళీ తొక్క తీసుకోవాలనుకోండి ఇలాగలాగా. అదే మీరు ఏదైనా షాప్లో కూడా తొక్క తీసుకోవాలనుకోండి, ఇలా సబ్బు ఉందనుకోండి, ఇలా లాగాలి. అవి కొన్ని పార్సల్ వచ్చేటప్పటికి విడిపోతుంటుంటాయి. కాబట్టి ఈ రైతు వేరుశనగ గుళ్ళని భూమిలో పాతేస్తాడండి. పాతేసిన తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మొక్క వస్తుందండి. ఆ మొక్కకు వేర్లు వస్తాయండి. వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వేర్లకి వేరుశనగ గుళ్ళు వస్తాయండి. వేరుశనగ గుళ్ళు ఎందులో ఉంటాయి? మళ్ళీ పెట్టిలో ఉంటాయి. ఎందుకంటే అవి భూమిలో ఉంటాయి. భూమిలో ఉన్నవి నీకు పాడైపోకూడదు. ఎందులో ఉండాలి? పెట్టిలో ఉండాలి. ఇంతకీ మీరు పెట్టి పాడేశారా? పెట్టి ఉంచారా? పాడేశారు. ఇప్పుడు ఇంతకీ పెట్టిలో గింజలు ఉన్నాయా, గింజల్లో పెట్టుందా? పెట్టిలో గింజలు ఉంటాయండి, కానీ గింజలు గింజలు భూమిలో పోతారు. గింజలకి మొలకెత్తడం, ఆ మొలకకి ఏర్లు రావడం, ఆ ఏర్లకి గింజల్లో పెట్టి. అంటే గింజలో పెట్టుందా? ఏంటంటే పెట్టిలో ఎవరు పెట్టారండి? నిజంగానంటే ప్రపంచంలో ఏ వడ్రింగ్ కూడా అలాంటి పెట్టిలో గింజలు పెట్టమనండి, పార్సల్ చేయమనండి, పెట్టలేరండి. నిజంగానంటే దేవుడి సృష్టి అండి చాలా అద్భుతం అండి. ఏదో రూపాయికి 2 రూపాయలు కొనేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో అండి. అరటిపండు ఉందండి, 2 రూపాయలకి వచ్చేస్తున్నాయేమో అని అనుకుంటారేమో. మీరు ఈజీగా తినడానికి ఏదైనా సంగతి చెప్పేటప్పుడు ఏమంటారు తెలుసండి? అంటే నీకు అరటిపండు వచ్చినట్లు నోట్లో కూడా పెట్టాలని అంటారు. ఎందుకంటే అరటిపండు చాలా ఈజీ అండి, ఇలా తీసుకుంటారు అంతే. తొక్క కూడా రూపాయికి రాదు. మీకు ఆ సంగతి తెలియదేమో. తొక్క కూడా దేవుడు అది చెయ్యకపోతే 2 రూపాయలతో తొక్క చేయమనండి ఎవరైనా. 1 కోటి రూపాయలతో చేయమనండి, సృష్టించమనండి, చెయ్యలేడండి. ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే దేవుడు ఇవన్నీ డిజైన్ చేశాడండి. వీటన్నిటికీ తన జ్ఞానాన్ని ఉపయోగించాడు, తన కష్టాన్ని ఉపయోగించాడు. ఏ కష్టాన్ని ఉపయోగించలేదు అనుకుంటే అది మీ భ్రమ, పొరపాటు. ఎందుకంటే బైబిల్లో ప్రథమ అధ్యాయంలోనే, ప్రథమ పేజీలోనే తన కష్టాల గురించి రాయించాడండి. ఎందుకో తెలుసండి, మనకు తెలియాలని, మనం ఆలోచించాలని. కానీ మనిషి ఆలోచించలేకపోతున్నాడండి. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. కొన్ని మాటలండి, ఈరోజు కొన్ని మాటలు ఆలోచిద్దాం, ఎందుకంటే అన్నీ మనం ఆలోచించలేము. 27వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. అధిక బలము చేతను. ఇదేంటండి, మీరు మాట అనుకుంటారు కదండి, చాలా మాట అంటే ఎంతండి? మాట అనడం ఎంతండి? మాట అనడం పెద్ద పని అండి కాదండి. ఏదంట? అధిక బలము చేతను, చాచిన మోహము చేతను. అంటే నీ చేతులు బాగా చాచావు, నా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాను అని అంటారు తెలుసా మీకు సంగతి? ఇప్పుడు దేవుడు కోసం దేవుడు ఎలా చేశాడు చెప్తున్నాడు. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, అంటే చాచిన చేతి చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి తిని అని అంటున్నాడండి దేవుడు. ఎలా సృజించాడంటాడు ఇక్కడ? అధిక బలము చేతను, చాచిన బాహు చేతను, చేతుల చేతను భూమి మీద ఉన్న నరుల్ని, జంతువుల్ని నేనే సృజించి తిని. ఇంకా చూడండి, అది కాదండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం.
నిజంగానండి దేవుడు ఎంత బుర్ర పెట్టుండకపోతే ఇలాంటి వాటిని కలిగించాడో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక పక్కనే ఉంటాయి, ఒక దగ్గరే ఉంటాయి, అన్ని పచ్చగానే ఉంటాయి, కానీ వాటి రుచులు వేరు. ఒకే పువ్వులు మీకు అన్నీ తెలుసు, ఎన్నో రకాలు ఉంటాయి, అవన్నీ పచ్చగానే ఉంటాయి మొక్కలు, కానీ పువ్వుల రంగులు వేరు, మళ్ళీ వాసనలు వేరు. ఎక్కడిది వాసన అసలు? ఈ మట్టిలో వాసన ఉందండి, మట్టి ఒకసారి ఇలా తీర్చి చూడండి వాసన. మీరు ఎక్కడైనా పువ్వు పూసిన దగ్గర మట్టి వాసన చూడండి, బాగుంటుందా? బాగుందండి. మరి అక్కడ మొక్క మొలడం ఏంటి, దానికి మల్లె పువ్వు మొలవడం ఏంటి, ఆ మల్లె పువ్వులు గుబాలించడం ఏంటి, మళ్ళీ పక్కనే గులాబీ పువ్వు మొలవడం ఏంటి, ఆ గులాబీ పువ్వు ఇంకొక రంగులో ఉండడం ఏంటి, ఇంకొక వాసన రావడం ఏంటి, మళ్ళీ సన్నజాజులు ఏంటి, విర్రజాజులు ఏంటి, ఎన్ని పువ్వులండి బాబు! ఎన్ని పువ్వులు మీ ఎవరి కోసం అనుకుంటున్నారు? మీకోసమే. మీరు పాడేసి అట్టిపొడి తప్పని చూసారా? దానికి రంగు ఉంటుందా ఉండదా చెప్పండి? అది చాలా అందంగా ఉంటుందండి. మీరు చీరలు కొనుక్కునేటప్పుడు, బట్టలు కొనుక్కునేటప్పుడు ఏమంటారు తెలుసండి? చింతపిక్క రంగు అంటారు, అంతేనండి. నిజంగానండి, చింతపిక్కకి రంగు ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఆ రంగు ఎలా ఉంటుందండి? నిజంగా వండర్ అండి. మీరు చింతపిక్క రంగు అన్న క్లాత్ని, చింతపిక్కను ఒక పక్కనట్టండి, ఏది వండర్గా ఉంటుందో చూడండి. నిజంగానండి, ఈ పువ్వులన్నిటిని అలంకరించింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడండి. ఎందుకంటే యేసుక్రీస్తు మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? అడవ పువ్వులు నీ దేవుడు ఇలా అలంకరించిన ఎడలు అన్నాడు. అడవ గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడలు అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, అడవి గడ్డికి, అసలు పనికిరాని గడ్డికి, అంటే గడ్డిలో పొయ్యిలో పెట్టే గడ్డికి దేవుడు పువ్వులు ఇచ్చాడు, అలంకరించాడు, దానికి రంగు ఇచ్చాడు అని అంటున్నాడు యేసుక్రీస్తు. నేనే కొత్తగా చెప్పట్లేదు, ఇవన్నీ బైబిల్లోవే, నీకు అన్నీ చూపించకుండా వివరిస్తున్నాను అంతే. ప్రతి పువ్వుకి రంగు కానివ్వండి, ప్రతి పువ్వుకి వాసన కానివ్వండి, ప్రతి కాయకి రంగు కానివ్వండి, ప్రతి పండుకి రంగు కానివ్వండి, అన్నీ దేవుడిచ్చినవేనండి. దేవుడు అనుకున్నవి, ఇలా ఉండాలి అని అనుకుంటే ఉన్నవేవి, అంతే తప్ప వాటిగా రంగు లేదండి. వాటిగా పుడితే, మీరు పుట్టాయని అనుకుంటే దానికి కవర్ ఏంటండి? టమాటా పండు ఉందనుకోండి, పల్లచని కవర్ ఉంటుందండి, ఈజీగా ఇలా కోసేస్తుంటారండి, కవర్ తీయరండి, వేసేస్తారు. అరటి బత్తగా ఉందనుకోండి, ఇలా ఒలిచేస్తారు, కమలాగా ఉందంటే మళ్ళీ వాటిపైన తక్కువ ఉంటుంది. ఏ సెట్టింగ్ అనుకుంటున్నారు? చేపలు చూడండి, చేపలన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. సముద్రం ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుందండి, ఉప్పుగా ఉంటుందండి. ఉప్పు నీటిలో చేపలు ఏంటి, ఆ చేపలు చప్పగా ఉండడం ఏంటి, మళ్ళీ ఆ చేపల్లో రంగులేంటి, రకాలేంటి, రుచులు వేరేటి. ఎందుకంటే సందువ ఉందనుకోండి అదొక రుచి, ఎంగిలా ఉందనుకోండి అదొక రుచి, తొంబరొట్టు ఉందనుకోండి అదొక రుచి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నిజంగానండి. ప్రపంచంలో ఎవడైనా సరే ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో, ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, ఈవెన్ వాటి మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తలకే తెలియదు ఇప్పుడు ఇంతకీ. అన్ని రకాల చేపలను చేశాడు, అన్ని రకాల రుచుల్ని కలిగించాడు. మళ్ళీ అందులో ఒకే సముద్రంలో ఉన్న చేపలు ఒకే రుచుల్లో ఉండవు. ఎవరిచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు? మళ్ళీ పీతలో రొయ్యలు, అందులో పీతల్లో రకాలు ఎక్కువ. మళ్ళీ తెలుసు కదండి మీకు, తెల్ల పీతలు ఉంటాయి, మండ పీత ఉంటుంది, పసుపు పీత ఉంటుంది, ఎలుగుడు పీత ఉంటుంది, ఎన్ని రకాల పీతలండి. రొయ్యలండి, గుడ్డు రొయ్య ఏమండి, కలందు రొయ్య ఏమండి, నారని అంటారు, టైగర్ రొయ్య, ఇవి చాలా రకాలండి. ఇవన్నీ శంకుడు రొయ్య. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ సముద్రంలో ఉంటాయి, కానీ రకరకాల రుచులు ఎవరు పెడుతున్నారండి? ఎవరో పెట్టకుండా ఇవన్నీ వస్తాయంటారా? లేదండి, దేవుడు చేశాడండి. దేవుడు చేశాడండి, ఇవన్నీ మన కోసం చేశాడండి దేవుడు. ఇప్పుడు చూడండి, దీని అంతటికి ఏం అవసరం అండి? దీని అంతటికి ఏం అవసరం? కూర కరెక్ట్గా ఉండాలనుకోండి, ఏం అవసరం? ఉప్పు అవసరం, పైగా బుర్ర అవసరం, అంతే కదండి. కారం ఎంత వేయాలో అంత వేయాలి, పులక ఎంత వేయాలో అంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలో అంత వేయాలి. అంటే దానికి జ్ఞానం అవసరమా? అవసరం, లేకపోతే రుచి ఉండదు. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, ఆయన తన బలము చేతను భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. తన జ్ఞానము చేత స్థాపించాడు. ఇవన్నీ జ్ఞానం ఉపయోగించాడండి, బుర్ర ఉపయోగించాడండి దేవుడు. మళ్ళీ ఇవన్నీనండి
ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా వచ్చేస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఇది ఆగిపోదండి, ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందండి. అంత తెలివైనవాడండి దేవుడు, అంత కష్టం ఉపయోగించాడు, అంత బుర్ర పెట్టాడు, అంత కష్టపడ్డాడండి మన కోసం. ఎవరి కోసం అనుకుంటున్నారు? మన కోసమేనండి. మన కోసం పని చేశాడండి దేవుడు. మన ఇంట్లో పని చేశారనుకోండి, వాళ్ళని ఏమంటారు తెలుసండి? పని మనిషి అంటారు. ఒక మాటగా చెప్పుకోవాలంటే దేవుడు మన కోసం పని చేశాడండి. ఎవరి కోసమో తెలుసండి? మన కోసమే. ఎందుకంటేనండి దాన్ని ఎవరికి అప్పగించారు? ఎవరికి అప్పగించాడు దేవుడు? మనకేనండి. కాబట్టి ఈ పనికి పట్టింది 6 దినాలు. అవి దేవుని దినాలు, మన దినాలు కావు. ఒకవేళ మన దినాలు అని అనుకుంటే అవి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారండి ఈ 6 దినాలు అంటే మామూలు దినాలు అనుకుంటున్నారు. ఇవి మామూలు దినాలు కాదు, కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. దేవుని దినాలు 6 దినాలు, మన దినాలతో పోల్చుకుంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. ఎందుకంటేనండి మనకు దినం ఎలా ఏర్పడుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన మనకు ఒక రోజు, అలా సూర్యుని చుట్టూ అలా రాని ఏమండి 7 రోజులు వారం, 30 రోజులు నెల, 12 నెలలు ఒక సంవత్సరం. ఇంతే కదండి మనకి. ఈ రోజులు అదే చంద్రుడి మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, చంద్రుడి మీద మనకి నెల రోజులు అవుతే అక్కడ ఒక రోజు అవుతుంది. అలా వేరే గ్రహంలోకి వెళ్ళిపోతే సంవత్సరం అవుతుంది. అలా మీరు విశ్వం అవతలకు వెళ్ళిపోయారు అనుకోండి, మనకు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అవుతే అక్కడ దేవుడికి ఒక రోజు. ఎందుకంటే విశ్వానికి కావాలో చీకటి వెలుగులు ఉన్నట్టుగా మనం బైబిల్ చూడగలం. ఎందుకంటే ఈ విషయం కూడా మీకు అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆదాముని ఎన్నో రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. ఆ 6వ రోజు మనకలాంటి ఒక రోజు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనల్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనల్ని పుట్టించడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనల్ని చేసింది ఎవరు? దేవుడు. ఆ విషయాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. మీరు కీర్తన గ్రంథం 139వ కీర్తన 13వ వచనం. ఎందుకంటే మనల్ని ఎప్పుడు చేశాడండి? మనల్ని ఎలా చేశాడండి? మనల్ని ఎక్కడ చేశాడండి? మీరు అనుకోవచ్చు. మనల్ని ఎలా చేశాడో, ఎక్కడ చేశాడో మనల్ని కూడా దేవుడు చేస్తున్నాడు. నా అంతరింద్రియములను అంటే నా కణాలని నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎక్కడ? తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. ఆదాముని ఎక్కడ నిర్మించాడు? నేలమంటితో నరుని నిర్మించి. అవ్వను ఎలా నిర్మించాడు? ఆదాము పక్కటెముకల్లో ఒక ఎముకని తీసి అవ్వని చేశాడు. మరి మనల్ని ఎలా చేశాడు? కయ్యని ఎలా చేశాడు? ఆదాము అవ్వను కూడినప్పుడు కయ్యని కన్నది. అంటే ఆదాము అవ్వలకు కయ్యను పుట్టాడు అనగా అవ్వ గర్భంలో కయ్యని దేవుడు నిర్మించాడు. మనల్ని కూడా మన తల్లుల గర్భాల్లో నిర్మించాడు. ఎన్ని రోజులు నిర్మించాడు? పిల్లలు పుట్టడానికి సుమారు ఎంత సమయం పడుతుందో తెలుసండి? 7 నుండి 9 నెలలు. 7 నుండి 9 నెలల్లో మనం పరిపూర్ణ శిశువుగా రూపుదిద్దుకుంటాం. అంతకుముందు శిశువుగా రూపుదిద్దుకోం. అంతకుముందు మనకి కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు ఎన్ని అవయవాలు ఉండవండి. కేవలం ఒక మాంస ముద్ద, దానికి ఒక గుండె. తర్వాత 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 ఇలా మీరు బొమ్మను చేస్తుంటే ఒక బుర్ర, తర్వాత చేతులు, కాళ్ళు ఎలా లాగుతారో అలా అలా వస్తాయి. అలా వచ్చి వాటికి రూపుదిద్దుకుంటుంది. ఇలా 7 నుంచి 9 నెలలు పడుతుంది. అంటే తల్లి గర్భంలో నిర్మించే మనకు 9 నెలలు పడుతున్నప్పుడు ఆదాముకి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఎందుకంటేనండి ఆదాము చేయడమే సులువు అనుకుంటే అందరినీ ఆదాము చేసినట్టే చేసేయాలి దేవుడు. ఎందుకంటే ఆదాముని చేయడం కష్టం కాబట్టే ఆదాము చేసినట్టుగా అవ్వని చేయలేదు, పక్కటెముకని చేసి తీశాడు. ఏమండి మనకు ఒక మొక్కను పుట్టించగలమా? ఒక విత్తనాన్ని పుట్టించగలమా? లేదండి. ఆ మొక్క నుంచి విత్తనం వస్తుంది. దాని నుంచి ఇంకొక మొక్క రూపుదిద్దుకోవడం చాలా సులువు. ఒక కోడిని మనం సృష్టించాలంటే చాలా కష్టం. అదే ఆ కోడి గుడ్డులు పెట్టించి ఆ కోడిని దాని మీద పొదిగిస్తే అది చాలా
సులువు. ఇలా మీరు ఆలోచిస్తేనండి ఆదాముని చేయడం కష్టం, ఆదాము పక్కటెముకల్లో తీసి అవ్వని చేయడం ఇంకొంచెం కష్టం. ఇలా చేయకుండా దేవుడు తల్లి గర్భాల్లో నిర్మించాడు. ఎందుకంటేనండి మనం వాళ్ళ కాపీ ఏదైనా పేపర్ రాయాలనుకోండి చాలా కష్టం, కానీ జెరాక్స్ తీయాలనుకోండి మిషన్లు ఎలా పెడతాం, జెరాక్స్ సింపుల్గా వచ్చేస్తుంది. మీరు బొమ్మలు చేసేవాళ్ళు కూడానండి, విగ్రహాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న మట్టి బొమ్మలు చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మౌల్డ్ ఉంటుంది, చెక్కేసుకుంటాడు ఒక ముద్ర చెక్కలో, దాంట్లో మట్టి వేసేస్తాడు, ఇలాగా మూసేస్తాడు, మూసేగానే ఏమైపోద్ది, బొమ్మ అయిపోద్ది. అంటే మౌల్డ్ చేయడానికి కష్టం ఏమండి, చాలా కష్టం, దాన్ని చెక్కాలి, ఆ చెక్కకి దాన్ని తొలచాలి. కానీ మట్టి వేసేసి ఇలా ముడిచేసి బొమ్మ తీశాడు, చాలా సులువు. ఇప్పుడు ఆదాముని చేయడానికి ఎన్ని దినాలు పట్టుంటుందో మీరు ఆలోచించండి. చాలా దినాలు పట్టిందండి. ఎన్ని దినాలు మనకు దేవుడు రాయించలేదు, 9 నెలల కంటే ఎక్కువే. ఎందుకంటే ఆదాముని మన రోజుల్లో అంటే ఒక రోజునే చేస్తాడు అనుకుంటే అది పొరపాటు. మనల్ని చేయడానికే 9 నెలలు పడుతుంది. లేకపోతే అందరినీ ఆదాములాగే మట్టిలో చేసేది. అది కష్టమైన పని. నేల మంటితో నరుని నిర్మించి, ఏమంటే సొంతంగా ఒకటి నిర్మించడం చాలా కష్టం అండి. దాని నుంచి ఇంకో డూపు చేయడం చాలా సులువు. మీకు ఏదో కోడ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అన్ని దినాలు కష్టపడ్డాడు. మన దినాలతో పోల్చుకుంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడ్డాడు. ఇదండి దాని ఆదికాండలో ఉన్న వివరణ అండి. ఇంకా చాలా ఉంది, అదంతా మీకు అర్థం కాదు ఇప్పుడు. అంత కష్టపడ్డాడండి. ఎవరి కోసం? మన కోసమే. ఎందుకంటే చివరిలో మనిషిని చేసి ఏమన్నాడు, మీరు భూమిని నిండించండి. ఇప్పుడు భూమిని మీరు నిండించండి, నిండించి దాన్ని లోపరుచుకోండి, ఏలండి అని అన్నాడండి. అంటే ఎవరికి ఇచ్చేసాడు దాన్ని? ఇన్ని దినాల కష్టాన్ని, ఇన్ని రోజుల కష్టాన్ని దేవుడు ఎవరికి ఇచ్చేసాడు? ఇంత కష్టాన్ని మనకి ఇచ్చేసాడండి. అంటే ఈ పని అంతా ఎవరి కోసం చేశాడు? మన కోసమే చేశాడండి, మన కోసమే చేశాడండి. కానీ మన కోసం చేసిన దేవుడు మన కోసం చేస్తున్నాడని అనుకోలేదండి, తన కోసం చేస్తున్నాడని అనుకున్నాడండి. తన కోసం చేశాడని రాయించాడండి. చూడండి ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం. దౌర్భాగ్యం ఏంటో తెలుసండి, దేవుడు మన కోసం చేసింది తన కోసమని మన కోసం చేసి కష్టపడి మనకిస్తే మనిషి దాన్ని అనుభవిస్తూ, ఏ దేవుడైతే మన కోసం తన పనిగా భావించి చేశాడో ఆ దేవుణ్ణి పట్టించుకోవట్లేదండి, ఆలోచించట్లేదండి, తృణీకరిస్తున్నాడండి. కేవలం ఆలోచనలో కూడా లేడండి దేవుడు. తెన్నింటి వాసాలు లెక్క పెడతాడు అని అంటారు కొంతమందిని. ఎవరిని? కానీ ఎవడో ఒకడిని అంటారండి. దేవుడు కోసం ఆలోచించామంటే ప్రపంచంలో ఉన్న 670 కోట్ల మంది దేవుడి దృష్టిలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళేనండి. ఒక మనిషి మనకు అన్యాయం చేస్తే ఇంత మాట మాట్లాడతారే, దేవుడికి ఎంతమంది ఎలా అన్యాయం చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఎంత బాధపడిపోతాడండి. దేవుడికి ఉన్నంత బాధ అండి, దేవుడికి పడిన కష్టం ఈ ప్రపంచంలో ఎవరు పడలేరు. కాబట్టి దేవుడికున్న బాధ కూడానండి ప్రపంచంలో ఎవరికీ లేదండి. దేవుడికున్న బాధలు అలాంటివండి, చాలా బాధలండి. మీరు అనుకుంటారు నోరు ఇప్పితే నాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది నా పిల్లకి బాగోలేదు, నా పిల్లకి బాగోలేదు, లేకపోతే నాకు అది లేదు ఇది లేదని అంటారు. అవి మన అవసరాలు. దేవుడికున్న బాధలు చూస్తారు ఈరోజు, బాధలు చూపిస్తారండి ఈరోజు. ఇంత కష్టపడిన దేవుడికి మిగిలింది ఏంటో తెలుసండి, బాధ, శోకం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని. ఏమంటే ఇంతకీ పని ఎవరి కోసం చేశాడు? ఆ పనిని అనుభవిస్తుంది ఎవరు? మనం. కానీ ఆ పనిని మన కోసం ఏమంటే మన కోసం చేసిన దేవుడు వాళ్ళ కోసం చేశానని అంటలేదండి. అంటే మనం ఎవరి కోసమైనా పని చేసాం అనుకోండి, కూలోడే సొంతోడు అంటారు. అంటే అర్థం ఏంటంటే కూలోడుగానే చేస్తాడు, సొంతవాడుగానే చేస్తాడు. మన సొంత పని అనుకోండి, సొంతం బాగా చేసుకుంటాం.
చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. అదే కూలి నా పని పెట్టామనుకోండి, ఎలా చేస్తాడు? ఏదో మొక్కుబడికి చూసినప్పుడు ఒకలా చేస్తాడు, చూడనప్పుడు ఇంకొకలా చేస్తాడు. అంటే దేవుడు పని చేసిన ఈ ప్రకృతిలో ఇలాంటి క్వాలిటీ ఉండడం, ఇంత ఆహ్లాదకరంగా ఉండడం, ఇంత రుచికరంగా ఉండడం, ఇంత అందంగా ఉండడం, మనం తినేసిన తర్వాత పాడేసి అత్తిపండు తొక్క కూడా అంత అందంగా ఉండడం. ప్రతి తొక్కనండి చాలా అందంగా ఉంటుందండి, బ్యూటిఫుల్గా చేసాడని అంటే కారణం ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు, డిజైన్ చేశాడని అంటే తన పని అనుకుని చేశాడు కాబట్టి. అది సీక్రెట్. మీకోసం అని అనుకుని చేయలేదు, తన కోసం అన్నట్టుగా చేశాడు, తన పనిగా చేశాడు. అందుకని ఈ ప్రకృతిలో ఇంత క్వాలిటీ ఉంది. ఎంత క్వాలిటీ ఉండదండి. మొక్కుబడిగా చేయలేదండి, మనల్ని చాలా ప్రేమించాడండి దేవుడు. మనం అంటే ఆయనకి ఎంత ప్రేమ అనుకుంటున్నారో, పిచ్చి ప్రేమ అండి, పిచ్చి ప్రేమ. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు అయిపోతారో తెలిసినా మీరు ఆలోచించాలని ఇంత ప్రకృతిని చేశాడు. ఒకటిస్తే ఏదో ఆయన మీద పెద్ద ప్రేమ లేదని అనుకుంటారని, 100లో పళ్ళు అయితే మీకు లెక్క పెట్టలేనని, చేపలైతే మీకు లెక్క పెట్టలేనని. ఎవరికి ఏ పండు ఇష్టమో ఆ పండు చేశాడండి. కొంతమంది అంటారు మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. నీకు మామిడి పండు ఇస్తుంది. యాపిల్ అంటే ఒకడికి ఇష్టం అంటాడు, కానీ వాడి కోసం యాపిల్ ఉంది. ఒకటి సీతాఫలం అంటే వాడికి సీతాఫలం. ఒకటి రైలు అంటే ఇష్టం అంటాడు, ఒకడు పీతలు అంటే ఇష్టం, అందులో పశువు పీత అంటే నాకు ఇష్టం అంటాడు, లేకపోతే సవాల పీత అంటే ఇష్టం అంటాడండి. అయ్యి బాబు అంటే నీకు ఏది ఇష్టమో అప్పుడు ఆయనకి తెలుసు అనమాట. అర్థమవుతుందండి. అంత పిచ్చి ప్రేమ అండి దేవుడికి మనం అంటే. దేవుడు సరే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు తన పని చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, ఏమండి, తాను చేసిన తన పని మళ్ళీ దేవుడు తాను చేసిన తన పనిని ఒక్కసారి అన్నాడా? ఒకే మాటలో ఒకే వాక్యంలో 2 సార్లు అన్నాడండి. నేను నా పనిగా చేశాను బిడ్డ, నీ కోసం. నీ పని చేయలేదు, నీ పనిగా చేయలేదు, నా పనిగా చేశాను. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి, మళ్ళీ ఏమన్నాడండి? తాను చేసిన తన పని అంతటి నుండి అని అన్నాడు. తన పని అనే మాట 2 సార్లు ఉందండి అక్కడ ఒకే మాటలో. 7వ దినంలాగా సంపూర్తి చేసి పని అన్నాడండి. తన పని అని భావించాడండి, మన కోసం చేశాడండి. కానీ దేవుడికి ఏడవ దినాన్ని ఏం చేశాడో తెలుసండి? దేవుడు విశ్రమించెను అని ఉందండి. అంటే ఈ ప్రపంచం అనుకుంటుందండి, అందరూ అనుకుంటున్నారండి, ఈవెన్ క్రైస్తువులు కూడానండి దేవుడు హ్యాపీగా రెస్ట్లో ఉన్నాడు అని అనుకుంటున్నారండి. ఇప్పుడు దేవుడు రెస్ట్లో లేడండి, ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడండి. అలా విశ్రాంతిలోనికి వెళ్ళాడో లేదో, ఎవరి కోసమైతే 6 దినాలు అవిశ్రాంతిగా రాత్రి పగల్లో కష్టపడ్డాడో ఆయనకి కష్టాన్ని తెచ్చారండి. ఎందుకంటే అండి అలా విశ్రాంతిలోకి వెళ్తూ ఆదాముతో అన్నాడండి, అవ్వలతోటిని, బాబు తోట చెట్ల మధ్యన ఒక ఫలం వేశాను, అది తినకండి నాయనా అన్నాడండి. అది తినిపించడానికి దయ్యం వచ్చేవాళ్ళో తెలుసండి. తినేడ్రా అలా అనలేదండి, తినిపించడానికి ఒక మాట అన్నాడండి. దేవుడు ఈ తోట చెట్ల ఫలాల్లో దేనినైనా తినొద్దని మీకు ఆజ్ఞాపించాడా అని అందండి. అంటే అవ్వందండి, అన్నీ తినొచ్చు, ఆ మధ్యదే తినొద్దు అన్నాడు అని అన్నాడు. ఎందుకంటే తింటే చచ్చిపోతారు అన్నాడు. తినేమున మీరు నిశ్చయముగా చావరు అన్నాడండి. అని అంటూ ఏమన్నాడు తెలుసండి? మీరు దేవతల్లో అయిపోతారని దేవుడికి తెలిసి, దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారని, లేకపోతే దేవుళ్ళు అయిపోతారని దేవుడు భయపడి మిమ్మల్ని తినొద్దన్నాడు అనే మాట అన్నాడండి. అన్నప్పుడు తినేశారండి. అంటే అర్థం ఏంటి? దేవుడిలో స్వార్థం ఉంది. అంటే దేవుడికి ఎదురు తిరిగారండి. అప్పుడు వచ్చాడండి. మీరు ఏటో అనుకుంటున్నారు? బైబిల్లోని దేవుడి కోసం ఆలోచించరండి. ఏదో నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును ఆ మాట కనపడుతుందండి. అంటే ఆటో మీద రాసుకోవడానికి రాయించాడు అనుకుంటున్నారా మాట? గర్భఫలం బహుమానం అంటే బండి బహుమానం అంటాడు ఒకడు, ఆటో బహుమానం అంటాడు ఒకడు, ఇల్లు ఏంటండి అన్నది ఒక అందుకు అనుకుంటుంది, ఇంకో అందుకు రివర్స్ అండి. అంత తల తిరుగుతారు అండి.
ఎదురు తిరిగారండి. ఎదురు తిరిగిన తర్వాత బాధ ఎవరికే? ఏ కన్న తండ్రి కొడుకైనా ఎదురు తిరిగాడు అనుకోండి, చెడు తిరుగులు తిరిగాడు అనుకోండి, బాధ ఎవరికండి? తండ్రికేనండి. అందుకేనండి దిగంబరులు అయిపోయారండి. వాళ్ళకి ఏమైపోయిందంటే కట్టడం చేసుకోవాలనిపించిందండి. అంతవరకు లేని సిగ్గు అప్పుడు వచ్చేసిందండి. కష్టాలు ప్రారంభమయ్యండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని పరిస్థితి దాపరించింది. అప్పుడు దేవుడు వచ్చి చొక్కాలను చేసినట్టుగా ఉందండి. అంటే పని మానిన దేవునికి మళ్ళీ పని కల్పించారు. అక్కడ నుండి దేవుడికి విశ్రాంతి లేదండి. అలా వెళ్ళాడో లేదో ఆదాము కష్టాలు తెచ్చాడండి దేవుడికి. ఎందుకంటే మీరు అనుకుంటారు దేవుడు ఏంటంటే ఆయన కష్టాలు అని అనుకుంటారు. ముఖ్యమంత్రి ఉన్నా వాడికి కష్టాలు ఉంటాయి, ఎమ్మెల్యే అయినా వాడికి కష్టాలు ఉంటాయి, ప్రధానమంత్రి అయినా వాడికి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాడికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు వెళ్ళి పాడైపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసండి, అమ్మాయిల మీద యాసిడ్ వేసేస్తుంటాడు. అమ్మాయి ఆయన ప్రేమించలేదని అలా ముఖం మీద అట్టుకెళ్ళి బాటిల్ అలా దాచుకుని వెళ్ళి దారంట రోడ్డు మీద వెళ్తా బండి మీద అలా చల్లేస్తాడు. ఆడికి ఏంటి అది రోషం, అది ఆడికి పౌరుషం. అమ్మాయికి ఏమో బాధ. అమ్మాయి తల్లిదండ్రులు ఏమో ఇరవై ఆడిపోతారు, అమ్మో మా అమ్మాయి ముఖం మీద యాసిడ్ వేసాడు బాబు చచ్చి. ఈ సంగతి మీరు చూశారు. వాళ్ళ నాన్నకి ఎలా ఉంటుందండి? ఒకడైతే కొడవలతో నరికేసాడు. వాడు ప్రేమ ఉన్నమాదంట. అది ప్రేమ అనేది చాలా మంచిదండి. ప్రేమలో ఉన్నమాది ఎక్కడికి తావు ఎక్కడది? ప్రేమ ఉన్నమాది అని టైటిల్ పెడుతుంటారండి. తప్పండి అది. ఉన్మాది అంతే. మళ్ళీ ప్రేమ ఉన్నమాది ఏంటి? ఒక్కొక్క పీక నరికేసాడండి. ఒక్కొక్కడు అలా పీకలు నరికేసాడు అనుకోండి, ఒక్కొక్కడు ఒంట్లకు బాంబులు కట్టుకుని పేలిపోతుంటాడు. అప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఏదండి మీ పిల్లలు ఉన్నారండి, మీ అబ్బాయి ఇలా అమ్మాయిని ఏదో అన్నాడు అనుకోండి, వాళ్ళ తాలిబాలు వచ్చి మిమ్మల్ని తిడతారండి. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అబ్బాయిలే తిడుతున్నారు మా అబ్బాయిని అని అంటారా? లేదండి, బాధ అండి. ఒరే ఈడు బయటికి వెళ్ళాడని అంటే ఏం చేస్తాడు అని అనుకుంటారు. ఏదైనా దొంగతనాలు చేసినా ఏమైనా చేసినా మీ ఇంటి మీదకి వచ్చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి. వాళ్ళ అబ్బాయి అంటే ఒకసారి దొంగతనం చేసినట్టే సెల్ ఇచ్చాడటండి. అప్పుడు వాళ్ళ నాన్న ఏం మాట్లాడలేదటండి. తర్వాత ఇంకో సెల్ దొంగతనం చేశాడంటండి. ఏదో సెల్ ఎక్కడ దొరికేస్తున్నారు అనుకున్నాడండి. తర్వాత ఏం చేశాడో తెలిసింది, వాడు వయసు వెళ్తాం కదండి, ఎంత ఉంటుందండి. అప్పుడు అది ఏదైనా ఇల్లుని చూసుకున్నాడండి. ఆ ఇంట్లో ఎవరున్నారో లేరో, తాళం కప్ప వేసిందో లేదో, ఎలాంటి తాళం కప్ప ఎలాంటి గోడో అన్నీ చూసుకునండి ఇంట్లోకి దూరిపోయి కన్నాలు వేయడం ప్రారంభించాడండి. బంగారాన్ని దొంగిలించడం, స్టేషన్లో పెట్టడం. ఎంత కుర్రాడు అనుకుంటున్నారు? బుడతాడండి బాబు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి. చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బు గడ్డి తీసుకురావడం చేశాడండి. వాళ్ళ నాన్న ఇది చాలా బాధ అనిపిస్తున్నాను, చచ్చిపోతున్నాను వీడితోటి. బాబు అతనికి మాత్రం దేవుడొద్దు, నీ కూడా తిప్పుకుని నాకు అప్పగించాడండి ఒకసారి. నీ కూడా తిప్పుకుని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, వీడు కూర్చోబెట్టరా అని. ఆయన ఇప్పటికీ స్టడీలో పెట్టలేకపోయాడండి. ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఆ తండ్రికి పొలం ఉందండి, ఆ తండ్రికి ఇల్లు ఉందండి, ఆ తండ్రికి ఆస్తి ఉందండి, లక్షలు సంపాదించాడు. ఆడికేయడానికి లక్షాధికారి అంటారా? కానీ కొడుకుని బట్టి బాధ అండి. ఏమంటే ఏ ఇంటిలో పిల్లలు బాగోపోతే ఆ తండ్రికే బాధ. కానీ ప్రపంచ మానవాళ్ళందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఇప్పుడు అందరూ అంటే మనకు ఇద్దరు ముగ్గురు పిల్లలతోటి ఇన్ని కష్టాలు అయితే ఎంతమందిని కన్నా దేవునికి ఎన్ని కష్టాలు ఆలోచించండి. ఎందుకంటే ఒకడు తిరగన్నాడా? అబ్బో, ప్రపంచాన్ని మీరు ముందు పాటేసాం. ఒకడు ఏం చేస్తాడంటే కాల్ చేసుకుంటున్నారు, ఒకడు ఏం చేస్తాడంటే బాంబు కట్టేసుకుని వెళ్ళి పేలిపోతున్నాడు మధ్యలో. ఎంత బాధ. రోజు ఎక్కడో ఒక చోట ఘోర కలి. ఇజ్రాయేల్ దేశం ఉందనుకోండి, పాకిస్తాన్ ఉందనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, ఎక్కడో చోట బాంబు పేలుళ్ళు, కారులో బాంబు వేడేస్తాడు, పక్కన వస్తాడు, ఎవరైనా జనాలు గుమ్ముకోడగానే పక్కనే రిమోట్ నొక్కేస్తాడు. ఏమండి అదే సరదా అండి. ఫోన్ కోసేసాడంటే పోనీ పర్లేదు, చేపను కట్టేసేస్తున్నాడంటే పోనీ పర్లేదు. అంటే మనుషులు పేల్చేస్తున్నారండి బాబు బాంబులు ఎట్టి. అంటే కోడిని చంపడానికి, కుక్కని చంపడానికి, ఏమంటే మేకని చంపడానికి కత్తి చాలండి. మనిషిని చంపడానికి ఏం చేశాడు మనిషి? తుపాకీ. మరి మామూలు తుపాకీ కాదండి, మిషన్ గన్ను, మళ్ళీ అందులో AK-47, మళ్ళీ బాంబు, చిన్న బాంబు, కడప బాంబు, కర్నూలు బాంబు, అంటే కమ్మ బాంబు, తర్వాత పెద్ద బాంబు,
తర్వాత ఆటం బాంబు వరకు